వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను సునీత. ఒక ఆటోపై రాసిన కొటేషన్ అటు రెండు వర్గాల మధ్య వివాదానికి దారితీసింది. వనపత్రికి చెందిన భరత్ తన ఆటో మీద ఈ భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువే, మతం మార్చుకోవడం అంటే తండ్రిని మార్చుకున్నట్లే అని కొటేషన్ రాయించాడు. అయితే భరత్ అత్తాపూర్లో వెళ్తుండగా అతనిని ఆపి ఈ కొటేషన్ పైన అభ్యంతరం తెలిపారు ముస్లిం వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు. దీంతో ఆ అబ్బాయికి మరో వర్గానికి చెందిన యువకులకు మధ్య వాగ్వివాదం జరిగింది. దీనిపైన ఒక వర్గానికి చెందిన వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా భరత్ పైన కేసు నమోదు చేశామని అత్తాపూర్ ఎస్ఐ ఆయనకు ఫోన్ చేసి తిట్టాడని ఆరోపించారు. ఇటు రెండు వర్గాల మధ్య భరత్ చిచ్చు పెడుతున్నారని, ఆ కొటేషన్స్ తొలగించాలంటూ ముస్లిం వర్గాలు ఫిర్యాదులు పేర్కొన్నారు. దీనిపైన స్పందించిన హిందూ సంఘాలు భరత్ కు మద్దతుగా నిలిచారు. అతను రాసుకున్న కొటేషన్ లో ఏం తప్పుందని ప్రశ్నించారు. ఇదే అంశంపైనే వాళ్ళ డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. వాళ్ళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు లలిత్ కుమార్ గారు, సామాజిక కార్యకర్త, అండ్ అదేవిధంగా మరికొంతమంది కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. లలిత్ కుమార్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్కారం అండి. సో సహజంగానే మన భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ, ఎవరికి నచ్చినా మాట్లాడుకోవచ్చు. ఏదైనా వాళ్ళ స్వేచ్ఛ అనేది ఒక మాట్లాడుకోవడానికి ప్రకటించి దానికి సంబంధించి మన రాజ్యాంగంలో హక్కు ఉంది, మాట్లాడుకోవచ్చు, వాళ్ళ భావాల్ని వ్యక్తపరచవచ్చు. బట్ అది ఒకరికి ఇబ్బందికరంగా మారకుండా అబ్యూజింగ్ గా ఉంటే ఇలాంటి వాటిపైన కేసులు పెడతారు. ఈవెన్ పోలీసులే ముందుకొచ్చి ఇట్స్ అబ్యూజింగ్ అని చెప్పేసి వాళ్ళే కేసు ఫైల్ చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్ రాసుకున్న ఈ కొటేషన్ పట్ల ఎవరు హట్ అయ్యారని మీరు అనుకుంటున్నారు? మీరు ఏ రకంగా చూస్తున్నారు? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో ఇదంతా చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కామెడీగా అనిపిస్తా ఉందండి. ఎందుకంటే వాడెవడో రోడ్డు మీద పోతూ ఉన్నవాడికి ఆటో వెనకాల రాసున్నది అబ్జెక్షన్ గా అనిపించిందట. వాడు వెళ్ళిపోయి వెంటనే వీడియో ఆన్ చేసి వాడు చెప్పిన మాట ఏంటంటే, ఏ డ్రైవర్ ఇన్ మిలా అని చెప్పేసి అంటున్నాడు. అంటే వాడు ఎక్కడి నుంచి చేజ్ చేసుకుంటూ వస్తున్నాడు భరత్ ని. ఇప్పుడు అక్కడ భరత్ ఒక్కడే ఉన్నాడు కాబట్టి, వీడు 10 పందుల్లాగా 4-5 చేరారు కాబట్టి తను యాక్చువల్లీ కొడదామని కూడా ప్లాన్ వేసుకున్నట్టున్నారు వీళ్ళు చూడబోతా ఉంటే. ఎందుకంటే అక్కడ వాళ్ళు చేయి చేసుకోవడానికి ప్రయత్నం చేయటం, ఆ తర్వాత భరత్ వెంటనే కెమెరా ఆన్ చేసి పెట్టుకోవడంతో వాళ్ళు వెనకడిగేస్తారు తప్ప, నిజంగా అతను కనుక కెమెరా ఆన్ చేయకపోతే అతని మీద దాడి కూడా చేస్తుండే వాళ్ళు వీళ్ళు. కానీ నిజానికి భరత్ అక్కడ దాడి అంటే వీళ్ళు దాడి చేసే అంత తప్పుడు అంటే వాక్యాలు ఏమైనా వెనకాల రాసుకున్నాడా అంటే 2 వాక్యాలు రాశాడండి. ఒకటి వచ్చేసి నిజానికి ఆటో మీద 3 ఉంది, కానీ ఈ మతం మీద ఎవడైతే అడ్డుకున్నాడో ముస్లిం అతను, వాడికి 2 కనపడ్డాయి. ఒకటి ఏంటంటే ఎనీవన్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ ఎ హిందూ అని చెప్పేసి అన్నాడు. దాని కింద జై శ్రీరామ్. వీళ్ళకి జై శ్రీరామ్ అనగానే ఎక్కడ లేని ఉత్సాహం పడిపోతా ఉంటుంది కొంతమందికి. ఎందుకంటే జై శ్రీరామ్ అనే పేరు వినగానే తడిచిపోతా ఉంటాయి ప్యాంట్లు, ఎందుకో తెలియదు మరి. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే నిజంగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాడు హిందువే. ఎందుకంటే హిందుత్వం అనేది అత్యంత ప్రాచీనమైన ధర్మం ఈ భూమి మీద ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు హిందువే. నిజానికి ముస్లిమ్స్ అంటారు, ముస్లిం ఎవడు కూడా పుట్టి ముస్లిం కాదండి. వాడు పుట్టిన తర్వాత కొన్నాళ్ళకి కటింగ్ చేసుకుంటే, అంటే వాళ్ళ పద్ధతులు వాళ్ళకి సున్నత్ అంటారు, సుంతి. ఆ సుంతి చేయించుకున్న తర్వాత వాడు ముస్లిం అవుతాడు. క్రిస్టియన్ కూడా అంతే, వాడేదో కాలంలోకో చెరువులోకో వెళ్ళి వెనక్కి మునిగితేనే బాప్తిజం తీసుకుంటారు. ఆ బాప్తిజం తీసుకున్న కాడి నుంచి వాడు క్రిస్టియన్ అంటారు. కానీ హిందూకి ఆ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి హిందువే, చనిపోయిన తర్వాత చితి మీద కాదు, సంవత్సరం తర్వాత కూడా వాడు హిందువే. అలాగే హిందుత్వం అనేది అన్నిటికంటే ప్రాచీనమైన మతం కాబట్టి పుట్టుకతో ప్రతి వాడు హిందువే. భారతదేశంలో ఉన్నవాడు కాదు, భూమి మీద ఉన్న ప్రతి వాడు కూడా హిందువే. ఒకవేళ ఈ నమ్మకంతో ఎవరికైనా ఇబ్బంది ఉంటే వాడు నమ్మకపోతే చాలు, కానీ నన్ను ప్రకటించొద్దంటానికి ఈ గాడి కొడుకులకి ఏం అధికారం ఉంది? ఇప్పుడు జకీర్ నాయక్ అని పోరంబొగ్గాడు ఉన్నాడు, వాడు విదేశాల్లోకి వెళ్ళి దాక్కుంటా ఉంటాడు. వాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, పుట్టుకతో ప్రతి వాడు కూడా ముస్లిమే, కానీ పెద్ద అయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు నేర్పే ఆచార వ్యవహారాలను బట్టి వాడి ఆరాధన పద్ధతులు ఎంచుకుంటాడు అని చెప్పేసి అన్నాడు. వాడు ప్రతివాడు పుట్టుకతో ముస్లిమే తప్పు కానప్పుడు మేము ప్రతివాడు పుట్టుకతో హిందూ అనుకుంటే నష్టం వచ్చిందా? ఒక వ్యక్తి హిందువుగా ఉండటం వల్ల సమాజానికి వచ్చిన ఏ కష్టము లేదు. కారణం ఏంటంటే హిందుత్వం ఎప్పుడు కూడా లోకా సమస్త సుఖినో భవంతని చెప్తుంది. కానీ ఇస్లాంలోకి వెళ్తే అల్లాని తప్ప మరో దేవుడిని ఎవరిని అంగీకరించము అనేది వాళ్ళు. ఇదే మాటని రోజుకి 5 సార్లు మైకులు పెట్టి మా చెవులు చిల్లులు పడేలా చెప్పేవాళ్ళు వాళ్ళు. అలాగే చర్చిలో సువార్త పేరుతోటి మా కొంపల ముట్టు వచ్చేసి యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు, నమ్మి బాప్తిజం పొందువాడు రక్షించబడతాడు, నమ్మని వాడు శిక్షించబడతాడు అంటూ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్న వాళ్ళు ఎవరు? వీళ్ళు. ఇవేవి ప్రొవోకింగ్ స్టేట్మెంట్ లాగా అనిపించలేదు. ఆ పోరంబోగోడికి ఎవరికి ఆటో వెనకాల రాసిన 2 వాక్యాలు ప్రొవోకేటివ్ గా అనిపించినాయి అంట. మరి చెప్తున్న స్టేట్మెంట్ అక్కడ ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ రాశాడు సార్, అందుకే మేము కంప్లైంట్ ఇనికి వచ్చాం అంటున్నాడు. మరి అంత సామరస్యం కోరుకునేవాడు వీడు పీకుడు గారు అయితే కనుక
మొన్న ఒక ఆలయంలో విగ్రహాన్ని తీసుకెళ్లి కింద పడేశాడు తురకోడు. ఆ రోజున వీడెందుకు సామరస్యం కోసం ఈ తురకోడు రాలేదు ఆ రోజున? ఇంకో తురకోడు మా గుళ్ళోకి వచ్చేసి మలమూత్ర విసర్జన చేసి ఆలయాన్ని పాడు చేశాడు. మరి ఆ రోజున వీడికి సామరస్యం ఎందుకు గుర్తురాలా? హిందూ ఆటో వెనకాల రాసుకుంటే మాత్రం గుర్తొచ్చిందా? కొడుకుల్ని కాళ్ళు చేతులు ఇరిచేవాళ్ళు లేక సమాజంలో ఇష్టారాజ్యంగా రెచ్చిపోతా ఉన్నారు. ఇదొక దరిద్రం అనుకుంటే అన్నిటికంటే పెద్ద దరిద్రం ఏంటంటే వాడు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు గడ్డి పెట్టాలి. అరే వాళ్ళ మతానికి సంబంధించి వాళ్ళు పెట్టుకుంటారు, వాడికి కూడా ఆర్టికల్ 25 ఉంది, ఆ మత స్వేచ్ఛ వాడికి ఉంటుంది కాబట్టి వాడి అభిప్రాయం వాడు రాసుకున్నాడు. నీకేం నువ్వు కావాలంటే నువ్వు కూడా నీ ఆటో వెనకాల ఎట్లా పెట్టు రాసుకో, పెద్దోడు రాసుకుంటున్నాడు కదా ఆటో వెనకాల అల్హమ్దుల్లిల్లా అని చెప్పేసి అలాగే రాసుకో అని చెప్తే సరిపోయేది. ఇట్లా చెప్పకుండా ఎస్ఐ వీళ్ళని ఏదో అప్పీల్ చేయాలన్న ఉద్దేశంతో ఆ భరత్ కి ఫోన్ చేసి, ఇప్పుడు అదే ఎస్ఐని అడుగుతున్నానండి, ఒక కోటీశ్వరుడికో సెలబ్రిటీకో ఫోన్ చేస్తే అట్లాగే నువ్వు అని మాట్లాడతాడా? సార్ మీ మీద కేసు అయింది, లేకపోతే మీ మీద కేసు అయిందండి రండి మర్యాదగా మాట్లాడతాడుగా. భరత్ని మాత్రం మాట్లాడటమే నువ్వు అని మాట్లాడతాడు. పైగా ఒక కుర్రోడు అన్నా అన్నాడట. అన్నా అంటే నేను అన్నది కాదులే అంట. అంటే మరి చిన్నప్పటి నుంచి మాకు ఎందుకు నేర్పారు ప్రతిజ్ఞ పేరుతో భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని చెప్పాల్సింది బ్రాకెట్ లో పోలీసులు తప్ప అని చెప్పేసి. అప్పుడు మావాడు కూడా పిలిచుండేవాడు కాదు. మరి అంటే ఒక హిందూకి ఫోన్ చేసి పైగా బెదిరించడం, నువ్వు ఆటో ఎట్లా నడుపుతావో చూస్తా. హైదరాబాద్ లో వేరే రూల్స్ ఉంటాయి. ఏం హైదరాబాద్ లో ఏమన్నా షరియా చట్టం పెట్టారని రూల్ ఏమైనా వచ్చిందా? పోలీస్ అంటే పైగా పోలీస్ మాట్లాడుతూ ఇట్లా రాయటం చట్ట ప్రకారం నేరం. ఏ చట్టం ప్రకారం నేరం ఆ పోలీసుని చెప్పమనండి. అంటే హిందువుల్ని బెదిరించి భయపెట్టేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎవరు కొమ్ము కద్దాం అనుకుంటున్నారు? హైదరాబాద్ ఏమన్నా ఎంఐఎంకి ముస్లింలందరికి గుత్తకు రాసి ఇచ్చినరా? ఓకే అండి, లలిత్ కుమార్ గారు నేను మళ్ళీ వస్తాను. ఎస్, అదేవిధంగా మౌనిక సుంకర గారు జాయిన్ అయ్యారు అండ్ అదేవిధంగా కరాటే కళ్యాణి గారు కూడా జాయిన్ అయ్యారు. ఇద్దరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, మౌనిక గారు, సో మీరు చెప్పండి ఈ కొటేషన్ పైన మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఇంకొకటి, ఎవరికైనా నేను ఇందాక స్టార్టింగ్ లోనే అన్నట్లు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఎవరికైనా ఉండొచ్చు, బట్ ఇఫ్ ఇట్ ఈస్ అబ్యూజింగ్ ఓన్లీ దానికి సంబంధించి కూడా ఏమైనా కేసు ఫైల్ చేయడం కానీ అది పోలీసులే దానికి సంబంధించి అవుతుంటారు. సో ఏంటి మీ ఒపీనియన్ ఏంటి, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి దీనికి సంబంధించి? ఇందాక లలిత్ కుమార్ గారు అన్నట్లు కూడా ఈవెన్ ఆ వీడియోలో చూస్తుంటే కూడా అన్న చెప్పండి అన్న అన్నట్టుగానే మాట్లాడుతున్నారు, బట్ అక్కడ నుంచి కాస్త డిఫరెంట్ గా వచ్చింది రిప్లై. సో ఏంటి, ఏమనుకుంటున్నారు? మీరు ఆటో రొటేషన్ ఆన్ చేయాలనుకుంటా, ఐ థింక్ సో. మౌనిక గారు చెప్పండి. ఓకే అండి, ఇస్ ఇట్ ఓకేనా? yes ఇట్స్ ఓకే, చెప్పండి. రైట్. ఇక్కడ మనం దీన్ని పెద్ద న్యూస్ చేయడం గానీ, ఇది ఇంత న్యూస్ అవ్వడానికి కారణం ఒకటే అండి. ఇది వరకు హిందువులు అంత అవేకనింగ్ లేకుండే, ఇప్పుడు హిందువులందరూ నిద్ర లేచిన అనమాట అనే చెప్పాలి. దీనిలో రిలీజియన్ ప్రకారంగా తన రిలీజియన్ ని ఎట్లా ప్రొపగేట్ చేసుకుంటాడు, తన రిలీజియన్ ని తను ఎట్లా ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు అనేది ఆ ఆటో వ్యక్తి అయి ఉండొచ్చు, లేదా ఒక కార్పొరేట్ కంపెనీ ఉండి అందులో ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళన్న అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. అది వాళ్ళ ఫండమెంటల్ రైట్. కాబట్టి భరత్ ఇక్కడ తన ఆటో మీద తను రాసుకున్నది, అది ఆయన ఆటో, ఆయన ఇష్టం, ఆయన ఒపీనియన్. నీకు నచ్చకపోతే పలానా ఆటో మీద ఇట్లా రాసున్నది, ఆ ఒపీనియన్ ఆ స్టేట్మెంట్ కి నేను వ్యతిరేకం అని చెప్పాలి, అంతే తప్ప పోయి అతన్ని పట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ అతన్ని నువ్వు ఇది ఎట్లా ఎందుకు రాసుకున్నావు అని అడిగే రైట్ కూడా లేదు ఆ వ్యక్తికి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు భరత్ ని ఇట్లా వెళ్లి హరాస్ చేసినందుకు, భరత్ ఫండమెంటల్ రైట్స్ ని విఘాతం కలిగించినందుకు ఆ వ్యక్తి మీద కేసు వేయాలి. కానీ తెలంగాణలో స్వయాన ముఖ్యమంత్రి ఏమంటాడంటే కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని. ఒక డెమోక్రటికలీ ఎలక్టెడ్ చీఫ్ మినిస్టరే ఒక రిలీజియన్ ని తన పార్టీకి ప్రొపగేట్ చేసి అసైన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఏ రిలీజియన్ కి అయితే అసైన్ చేసిండో ఆ రిలీజియన్ లో ఉన్న వాళ్ళ మూర్ఖత్వం గాని వాళ్ళకున్న ఆ డామినేటింగ్ మైండ్ సెట్ గాని బయటకు వస్తుంది. ఇక్కడ భరత్ ని డామినేట్ చేయడము అనేది అందుకే జరిగింది. కాబట్టి మనం ఎట్లాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం అన్న దాన్ని బట్టి మనం ఏ పర్సనల్ గా మనం ఏ రిలీజియన్ ని ఫాలో అవుతున్నాం అనే దానికి సేఫ్టీ ఉందా లేదా అనేది ప్రజలు గమనించుకోవాలి. ఇక్కడ భరత్ ని అడిగే రైటే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తికి. ఆ అడిగిన వ్యక్తి ఏ రిలీజియన్ నుంచి వచ్చిందో
ఆ వ్యక్తికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ లేదు. భరత్ ఫండమెంటల్ రైట్ ని క్వశ్చన్ చేసే రైట్ లేదు. పాయింట్ 1. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్రతిరోజు రోజుకు 5 సార్లు మైక్ లో పెట్టుకొని వాళ్ళ దేవుడు మాత్రమే గొప్ప దేవుడు, మిగతా దేవుళ్ళంతా రాళ్ళు రప్పలు అని చెప్పేవాళ్ళు వాళ్ళు రోజుకు 5 సార్లు పెట్టుకొని గల్లీలలో మసీదుల నుంచి వెళ్ళి వీళ్ళు మైక్లు పెట్టుకొని ఇల్లీగల్ మైక్స్, పర్మిషన్ లేని మైక్స్ పెట్టుకుంటే తప్పు లేదట. కానీ ఆటో మీద, సొంత ఆటో మీద రాసుకుంటే తప్పు వచ్చిందా? ఇంకొక మతం గురించి చూస్తే వాళ్ళ దేవుడు మాత్రమే నిజ దేవుడు అని, మిగతా దేవుళ్ళంతా రాళ్ళు రప్పలు అని, ఆ దేవుళ్ళని నమ్ముకుంటే నరకానికి పోతావు, మా దేవుడిని నమ్ముకుంటే స్వర్గానికి వస్తావు అని చెప్పేసి బుక్కులు పట్టుకొని వెళ్ళి ఇండ్లు చుట్టూ తిరుక్కుంటా మతం మార్చే పాస్టర్లు వాళ్ళకి ఫండమెంటల్ రైట్ ఉంటది. కానీ సొంతంగా ఆటో కొనుక్కొని తన ఆటో మీద తనకు నచ్చిన వాక్యాలు రాసుకుంటే తప్పొచ్చింది. ఇది భారతదేశంలో హిందువుల పరిస్థితి. హిందువులు ఇప్పటికన్నా మేలుకోకపోతే రేపు వాళ్ళ పిల్లలు గర్వంగా ధైర్యంగా జై శ్రీరామ్ అని గాని, సరే జై శ్రీరామ్ అంటే మీకు మతోన్మాదంగా అనిపిస్తే భారత్ మాతకి జై అని కూడా అనలేని పరిస్థితికి వస్తుంది. మనకు ఒక సైడ్ కి పాకిస్తాన్ ఉంది, అక్కడ హిందువులు పారిపోయి భారతదేశానికి రావాల్సిందే. ఇంకో సైడ్ బంగ్లాదేశ్ ఉంది, అక్కడి నుంచి హిందువులు పారిపోయి భారతదేశానికి రావాల్సిందే. చైనా ఎప్పుడెప్పుడు మన దేశాన్ని ఆక్యుపై చేద్దామని చూస్తున్నాయి. ఇప్పటికి కూడా హిందువులు భారత్ మాతకి జై గాని జై శ్రీరామ్ అనే దానికి గాని గట్టిగా నిలబడకపోతే హిందూ మహాసముద్రం మాత్రమే మనకు దిక్కు. అంటే మౌనిక గారు మీరు అంటున్నారు, సరే మీ లెక్క ప్రకారం చూస్తే కూడా సో ఆటో డ్రైవర్ తనకు సంబంధించి తన మతానికి సంబంధించి తను ప్రౌడ్ గా అనుకున్నాడు, రాసుకున్నాడు, ఓకే ఫైన్. బట్ పోలీసులు ఫోన్ చేసి కూడా నువ్వు ఇలా రాసుకున్నావు అని చెప్పేసి మాట్లాడుతా అంటే ఇందులో ఏమైనా చట్టపరమైన ఏమన్నా ఉందా? నిజంగానే అంత అది తప్పుగా ఉందా ఏంటి? ఎందుకు పోలీసులు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అసలు ఈ అంశం పైన? మరి ఫండమెంటల్ రైట్ ఉంది, తన ఆటో మీద తనకు నచ్చిన తను ఫాలో అయ్యే రిలీజియన్ ని ప్రొపగేట్ చేసుకునే రైట్ భరత్ కుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భరత్ ని క్వశ్చన్ చేస్తే ఆ వ్యక్తికి లేదు. ఏ వ్యక్తి అయితే భరత్ ని క్వశ్చన్ చేసిండో రోడ్డు మీద ఆటో ఆపి ఆ వ్యక్తికి లేదు రైట్. ఎందుకంటే నేను నా కార్ మీద, నా వెహికల్ మీద నాకు ఇష్టమైన లైన్స్ రాసుకునే రైట్ నాకు రాజ్యాంగం కల్పించింది. అది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటారు దాన్ని. అది నా ఫండమెంటల్ రైట్. అండ్ నేను ఒక స్టేట్మెంట్ రాసుకోవడం వల్ల ప్రొవకేషన్ అవుతుందా, అక్కడ ఏమైనా లా అండ్ ఆర్డర్ నేను డిస్టర్బ్ చేస్తున్నానా అనేది చూసుకోవాలి. అది మెన్స్ రియా అంటారు, ఇంటెన్షన్ బిహైండ్ అ క్రైమ్ అని. అక్కడ అసలు క్రైమే లేదు కదా, అక్కడ క్రైమే లేదు, భరత్ చేసింది క్రైమే లేదు. మరి మనోభావాలు దెబ్బతింటున్నాయి అని అన్నప్పుడు అక్కడ వాయిలెంటిక్ స్టేట్మెంట్ ఉంటేనే కదా నీ మనోభావం దెబ్బతినాలి. నీకు ప్రతిదానికి మనోభావాలు దెబ్బతింటూ పోతుంటే ఆ మనోభావాలనే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి అట్లాంటప్పుడు. ఎందుకంటే అక్కడ వైలెంట్ స్టేట్మెంటే లేదు. ప్రతి ఒక్కరు హిందువే అంటే ప్రతి ఒక్కరిని ఓన్ చేసుకుంటున్నాడు, ఇంక్లూడ్ చేసుకుంటున్నాడు భరత్ అక్కడ. అదే ఒకటి ఇంక్లూజివ్ సొసైటీలో దాన్ని యాక్చువల్ గా మనము అప్రిషియేట్ చేయాలి, అందరినీ ఓన్ చేసుకుంటుంది. దట్ ఈస్ వాట్ హిందూయిజం ఇస్ లైక్. ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అన్నట్టుగా చూడదు హిందూయిజం. హిందుత్వంలో కోర్ ఫిలాసఫీ వసుదైక కుటుంబకం అని చెప్పినప్పుడు ఈ వసుధ అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు హిందూ ముస్లిం బాయ్ అని ఎందుకంటాం? కాకపోతే వాళ్ళు ధృతరాష్ట్ర పుత్రులాగా దుర్మార్గ పనులు చేసి ఉండొచ్చు, మనం పాండవుల్లాగా ధర్మబద్ధంగా ఉండి ఉండొచ్చు, కృష్ణుడు మన వెంట ఉండి ఉండొచ్చు, కానీ బాయ్ అనేది మాత్రం ఉంటది. ఇన్ ద సేమ్ వే భరత్ చేసింది కూడా ఇక్కడ ఒక ఇంక్లూజివ్ యాక్ట్. ఆ ఇంక్లూజివ్ యాక్ట్ ఓర్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే నన్ను అడిగితే ఫర్ దట్ మ్యాటర్ భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందరూ కూడా ఒకప్పుడు హిందువులే, వాళ్ళ తాత ముత్తాతలంతా హిందువులే. కాబట్టి వీళ్ళకి ఇక్కడ ఏమైతుందంటే వాళ్ళకి అక్కడ ప్రిక్ అవుతుంది, వాళ్ళ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురయ్యి ఇట్లా అడుగుతున్నారు, ఇట్లాంటి స్టేట్మెంట్స్ చేస్తున్నారు, ఇట్లాంటి భయపెట్టించే పని చేస్తున్నారు. కానీ భరత్ లాంటి ఒక్కరిని మీరు భయపెట్టిస్తే భరత్ కి వెనుక ఇట్లాంటి 100 మంది వస్తాం. అప్పుడు ఎంతమంది దగ్గర నుంచి అని మీరు తప్పించుకోగలరు? కాబట్టి వీళ్ళకున్న ఓన్లీ ఆప్షన్ ఏంటంటే వీళ్ళే ఘర్వాప్సీ అవ్వడమే. కాబట్టి ఘర్వాప్సీ అవ్వడం అనేది చాలా కొంచెం కష్టమైన విషయం. కాబట్టి దాన్ని ఓర్చుకోలేక ఉన్న దానిలోనే ఉంటాం అనే మైండ్ సెట్ తో ఉన్నారు. కాబట్టి వీళ్ళు భరత్ ఈ రోజు బుద్ధాయిగా తీసుకొస్తున్నారు. భరత్ ది తప్పు అని భరత్ ని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే అండి మౌనిక గారు, ఐ థింక్ కాస్త మీ సిగ్నల్ ఇష్యూ కూడా ఉంది, ఒకసారి ప్లీజ్ చెక్ ఇట్ వన్స్. ఎస్ కళ్యాణి గారు, సో నాకు వచ్చిన సందేహం ఏంటంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక మౌనిక గారు అన్నట్లు ఎవరి మతానికి సంబంధించి ఎవరికి వాళ్ళు దాన్ని ప్రౌడ్ గా ఫీల్ అవుతారు.
అది ఒక చాలా ప్రౌడెస్ట్ మూమెంట్ గా ఎవరికి వాళ్ళు, నాట్ ఓన్లీ హిందూస్, ఎవరి మతానికి సంబంధించి వాళ్ళు దాన్ని ప్రౌడ్ గా ఫీల్ అవుతారు, దాన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారు, దాన్ని క్వశ్చన్ చేయడానికి ఏం లేదు. బట్ అక్కడ ఆటో డ్రైవర్ కొటేషన్ చూసినా కూడా తన మతానికి సంబంధించి గర్వంగా మాట్లాడుకున్నారు, బానే ఉంది. బట్ తను అక్కడ ఏ మతాన్ని కించపరిచినట్టు పర్టికులర్ గా రాయడం కానీ అవే కనిపించట్లేదు. బట్ ఈవెన్ దో ఆ మాటలు కానీ ఆ కొటేషన్ కానీ ఇతర మతాలకు కాస్త హట్టింగ్ గా అనిపించింది. ఎందుకు నిజంగానే అంత ఇబ్బందికరంగా ఎవరు ఫీల్ అయ్యారు, ఎందుకు ఫీల్ అయ్యారు, మీరేమనుకుంటున్నారు దీనిపైన? ఇది నిజంగా ఆ అబ్బాయికి ఇప్పుడు ప్రతి హిందూ కూడా అండగా నిలబడాలండి. ఎందుకు అంటే ఇప్పుడు ఎవరి స్వాతంత్రం వాళ్ళకుంది, ఎవరెవరో ఏదేదో మాట్లాడుతూ ఉంటే వాళ్ళని ఏమీ చేయలేని పోలీసులు ఒక సామాన్యమైన ఆటో వాడు ఆటో నడుపుకుంటూ తన ఆటో డబ్బులు సంపాదించుకుంటూ తను తింటూ వెనక ఏదో తన స్వేచ్ఛతో తన రాసుకుంటే దాన్ని పాయింట్ అవుట్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టిన వాటిని తీసుకుని అబ్బాయి మీద కేసులు చేయడం గానీ హెరాస్మెంట్ చేయడం గానీ చేస్తుంటే అసలు మనందరం ఇప్పుడు ఒక్క తాటి మీదకి వెళ్ళి నిలబడాలండి అబ్బాయి ప్రకారం. నేను ఆల్రెడీ ఫోన్ చేశాను, అబ్బాయికి ఫోన్ చేశాను, సపోర్ట్ చేశాను. నేను పోలీస్ ఆయనకి కూడా ఫోన్ చేశాను. ఫోన్ చేసి మాట్లాడదామంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మన వాళ్ళు స్టార్ట్ చేసినట్టున్నారు బ్యాండ్, కాబట్టి మానేశారు, ఎత్తట్లేదు ఎవరి ఫోన్స్. కానీ ఒక్క మాట చెప్తానండి, వాళ్ళు ఉదయం లెగిస్తే 5 సార్లు మామూలుగా లా ఇల్లాహి ఏదో అంటారు, అది నాకు అది అవసరం కూడా లేదు కల్మా. కానీ ఎందుకంటే అందులో ఏం చెప్తున్నారు, అందులో చెప్పాల్సింది ఏంటంటే ఆయనే దేవుడు, ఇంకెవరు దేవుడు కాదు, అసలు దేవుడు అతను తప్ప ఎవరు కాదు అంటే వాళ్ళు కొన్ని ఆయతుల్లో ఉంటారు. దానిలో అల్లాహ్ ఒక్కరే దేవుడు, ఆయనకి సంతానం లేదు, ఆయన ఎవరికి సంతానం కాదు, ఆయనకి ఎవరు సమానుడు కాదు. మరి ఇదేంటండి, దీన్నేమంటారు? అలాగే సూరా అల్ బక్రా అని ఇంకొక ఆయత్, మీ దేవుడు ఒక్కరే దేవుడు, ఆయన తప్ప మరెవరూ దేవుడు కాదు, ఇది కూడా అందులోదే. సూరా నహల్, ఇది మీ దేవుడు ఒక్కరే దేవుడు, ఆయన తప్ప మరెవరూ దేవుడు కాదు. ఇవన్నీ ఏం చెప్తున్నాయి మరి? ఇవన్నీ తౌహీద్ అనే సిద్ధాంతాన్ని బలపరుస్తున్నాయి. అంటే ఒకే దేవుడు అల్లా మాత్రమే అని చెప్తున్నారు. 5 సార్లు నమాజులు చేస్తూ 5 సార్లు అలా చెప్తూ మనందరికి బుర్ర పగలగొట్టి పక్కన ఉన్న వాళ్ళకి అబ్బబ్బబ్బ పేలిపోతుంది అన్నా కూడా ఏ విధమైన కంప్లైంట్లు తీసుకొని పోలీసు వాళ్ళు, ఏ విధమైన ఇబ్బందులు హిందువులకు జరిగినా ఇంకొకరికి జరిగినా అడిగినా కూడా ఏమీ తీసుకొని పోలీసు వారు ఒక ఎస్ఐ ఆయన ఫోన్ చేసి నువ్వు ఎట్లా తిరుగుతావో చూస్తాను, నువ్వు ఎలా ఉంటావో చూస్తాను, ఇక్కడ సిద్ధాంతం వేరు అంటే మీరేమన్నా కొత్తగా ఏమైనా రాశారా, కొత్తగా ఏమైనా పెడుతున్నారా? లేకపోతే ఆయన అక్కడ ఉంటాడు కదా, ఆయన పేరేదో అంటారు, రాజాసింగ్ బామ్మర్ది అంటారు, అతను ఏమైనా కొంచెం ఇవన్నీ కొంచెం రాయించి వాళ్ళకి అప్పచెప్పారా? నేను ఇప్పుడు ఇస్తానండి ఆ ఏరియాలో మసీదుల పైన కంప్లైంట్ తీసుకోమనండి, లేదా నా కారు పైన ఇప్పుడు అదే కొటేషన్ సేమ్ కొటేషన్ రాస్తాను, నన్ను వచ్చి అరెస్ట్ చేయమనండి, నన్ను వచ్చి కావాలంటే తీసుకెళ్ళిపోమని చెప్పండి. నా హక్కు, నా స్వాతంత్రం, నా హిందుత్వం, నా పరిస్థితిని నేను ఎలా చేసుకోవాలో నాకంటూ ఒకటి ఉందండి. ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక రాజ్యాంగం ఎవరు రాసుకోలేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సిద్ధాంతాలు ఏం లేవు. సరే పోనీ అనుకుందాం, ఇవన్నీ కూడా మళ్ళీ తీసుకొస్తారు. కానీ ఎటు వెళ్ళినా కూడా 5 సార్లు నమాజులు చేస్తున్నప్పుడు, కోర్టు తీర్పులు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు దాన్ని అసలు మీరు పట్టించుకోకుండానే వదిలేస్తున్నారు కదా? వాటిని అంత నిర్వీర్యం అయిపోయేటట్టు పక్కన పడేసి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అంటే మీకు భయమా? ఆటో వాడు కాబట్టి వాడిని నిలబెట్టేసి వాడిని గట్టిగా మాట్లాడి నువ్వు రా ముందు అర్జెంట్ గా, అరే నువ్వు అంటే అంత ఈజీగా. సరే నా కార్ మీద రాస్తా ఇప్పుడు నేను సేమ్ కొటేషన్స్ సేమ్. అసలు మీకు ఏ సెక్షన్స్ పైన ఏ విధమైన అనుమతులు ఉన్నాయి, ఏ సెక్షన్ పైన కేసులు చేస్తారు, అసలు ఆ సెక్షన్స్ ఏంటి, దాని తాలూకు ప్రొవిజన్స్ ఏంటి, అవి కూడా మాకు చెప్పండి. పోనీ ఏమున్నాయా మీకు, ఏ విధమైన లాలో ఏముంది, ఎక్కడుంది, ఏ లోసుగులు ఉన్నాయో పోనీ ఏమున్నాయో మేము కూడా తెలుసుకుంటాం. అసలు ఏముందని పెడతాడండి ఆయన కేసు? ఇది అంటే వాక్ స్వాతంత్రం గాని లేకపోతే మామూలు వ్యక్తిగత స్వేచ్ఛ గాని ఏం లేదా? ఎవరికి అవసరం లేదా? వాళ్ళు రాసిన ఆయత్తుల్లో ఇన్ని రకాలుగా ఉన్నాయి కదా. అంటే అల్లా ఒక్కడే దేవుడు అన్నది చూపిస్తున్నాయి, అందులో చాలా ఉన్నాయి కదా. అంటే అల్లా ఒక్కడే దేవుడు అని మీరు అన్నిసార్లు చెప్తున్నారు. మేము హిందువులం, అందరూ హిందువులే భూమి మీద పుట్టిందని అబ్బాయి చెప్తే మాత్రం తప్పొచ్చిందా వీళ్ళకి? అంటే ఎక్కడ నొప్పి వచ్చేస్తుందా? ఆ నొప్పి మాత్రం మాకు వచ్చినప్పుడు మాత్రం మీకు నొప్పి అనిపించట్లేదా? మీకు మాత్రం నొప్పి వస్తే మాత్రం అందరికీ నొప్పి వచ్చింది అనేసి ఎవరికో కొంచెం డబ్బులు ఇచ్చో లేకపోతే అట్లా మాట్లాడిస్తున్నారా? అంటే ఎందుకు అబ్బాయి మీద ఎందుకు అంత తిరగబడుతున్నారు? నేను రాసుకుంటాను, నా అడ్రస్, నా నెంబర్ అన్ని కావాలంటే ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ లో కావాలని దొరుకుతాయి, లేకపోతే ఎవరిని అడిగినా చెప్తారు. నా కార్ మీద రాస్తున్నా, ఏం ప్రాబ్లమా? తీసుకెళ్లి లోపలేస్తారా?
లేకపోతే నేను ఏమేమి చెప్పాలో మీరు చెప్పింది అక్కడ ఏదైతే ఆ ఏరియాలో ఉన్నాయో ఆ మసీదుల పైన ఆ సౌండ్ పొల్యూషన్ అవుతుంది, మా వాళ్ళందరూ ఇస్తున్నట్టుగానే మా ఏరియాలో ఉన్నట్టు మేము ఇస్తాం. ప్రతి ఒక్కరు కంప్లైంట్ తీసుకోమని చెప్పండి. ప్రతి ఒక్కరు కంప్లైంట్ తీసుకొని ప్రతి ఒక్కరికి ప్రాబ్లం అవుతుంది, మాకు కూడా హట్టింగ్ గా ఉంది. సో మాకు కూడా ఇవి కానీ అప్లికబుల్ అయితే అప్పుడు అబ్బాయితో మాట్లాడితే మేమేమనుకోం. అంటే ఒకటి కళ్యాణి గారు, మీరు ఆ ఆటో డ్రైవర్ తోని మాట్లాడా అన్నారు కదా ఇందాక, ఏంటి అసలు ఒక పోలీస్ ఆఫీసర్ కూడా కాల్ చేసి తిట్టాడని చెప్పేసి అన్నారు కదా, ఏమన్నారంటే చెప్పారా మీతో, ఏమైనా పంచుకున్నాడా అబ్బాయి? అవునండి చెప్పాడు, పంపించాడు, వాయిస్ రికార్డ్ కూడా పంపించాడు అబ్బాయి. యాక్చువల్ ఏంటంటే నేను ఇమీడియట్ గా నేను తెలియంగానే ఫస్ట్ కాల్ చేశాను. ఎందుకంటే ఇలాంటి అప్పుడు సపోర్ట్ చేయకపోతే ఎప్పుడు చేస్తామండి. ఆ అబ్బాయి బ్రతుకు తెరువు కోసం బ్రతుకుతున్న ఒక ఏరియా నుంచి వచ్చిన వాడికి ఇక్కడ నువ్వు ఇన్ని రకాలుగా హింసిస్తూ ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడితే, సో మేమంటూ హిందువులుగా హిందుత్వవాదులుగా మా పని మేము చేయాల్సిందే. సో నేను చేసి అబ్బాయిని అడిగితే, అక్క నన్ను ఇట్లా అన్నాడు ఆయన, నేను అసలు అట్లా ఏం అనలేదు, నన్ను దిగమన్నారు, నన్ను ఇట్లా నా నెంబర్ అడిగారు, నన్ను ఇట్లా బాధ పెడుతున్నారు, నాకు చాలా ఇబ్బంది పెట్టి నన్నేమో పోలీసు వాళ్ళతో కూడా మళ్ళీ హెరాస్మెంట్ మొదలైంది, ఆ పోలీస్ ఆయన కూడా చాలా ఇదిగా అంటే ఆయన నెంబర్ ఇవ్వు బాబు అని చెప్పారు. నెంబర్ తీసుకున్నా. ఇమ్మీడియట్ గా నేను మళ్ళీ కాల్ చేశాను. నేను కాల్ చేస్తే అసలు లిఫ్ట్ చేయట్లేదు ఆ పోలీస్ ఆయన. ఎందుకు అంటే ఆయనకి ఆల్రెడీ చాలా మంది కాల్స్ వెళ్తున్నట్టున్నాయి, ఇంకా అతను తీసుకోవట్లేదు. ప్రతి హిందూ అతనికి మద్దతుగా వెళ్తారండి, వెళ్తాము, వెళ్ళాలి కూడా. ప్రతి ఒక్కరు కూడా వెళ్తారు. ఎందుకంటే అబ్బాయి తప్పు ఎక్కడుంది అక్కడ? అబ్బాయి తప్పు 1% కూడా లేదు కదా. మీరు దీనికి సమాధానం చెప్పండి. ప్రతి ఎవరు మాట్లాడినా ముందు వెనక ఏం చెప్పినా కూడా ఒకటే, అందరిది ఒకటే మాట, 5 సార్లు మాకు సౌండ్ పొల్యూషన్ అవుతుంది. మా మైండ్ లో అంతా కూడా ఇదే, ఒకటే దేవుడు అని మీరు అన్నిసార్లు చెప్తున్నప్పుడు ఆయతుల్లో ఉన్నట్టు గాని ఇంకోటి గాని ఆ ఖురాన్లో ఏం రాసుకున్నారు మీ ఇష్టం, మీరు చదువుకోండి. మా మీద ఎందుకు రుద్దుతున్నారు? అది మాకెందుకు రుద్దుతున్నారు? మరి మా పిల్లడు ఏదో ఆటో మీద రాసుకుంటే మీకేం ప్రాబ్లం వచ్చింది? మీకేం నొప్పి వచ్చింది? మీకేంటి ప్రాబ్లం? నా కారు మీద రాస్తా, అవసరమైతే ప్రతి హిందూ కూడా చెప్తారు రాయండ్రా ప్రతి ఒక్కడని, రాస్తారు ప్రతి ఒక్కరు. మేము ఇంకా చేస్తాం ప్రచారం, ఇప్పుడు రాసుకుంటారా ప్రతి ఒక్కడని. ఏం చేస్తారా? అందరిని తీసుకెళ్లి లోపలేస్తారా? అందరి మీద కేసులు పెడతారా? కేసులు అయితే చంపేస్తారా? కేసులు అయితే ఏమవుతుంది? మేము పెట్టిస్తాం. అక్కడ ఆ మస్జిదుల పైన వచ్చే ఆ అజాయం ఏదైతే ఉందో అది కూడా పెట్టండి. అప్పుడు అవన్నీ ఏదైతే సౌండ్ పొల్యూషన్ అవి కూడా పెట్టి మా మీద కూడా కేసులు పెట్టండి. మరి మీకు దమ్ముంటే 10 నిమిషాలు 15 నిమిషాలు టైం ఇవ్వండి. హిందువులు లేపేస్తా ఉన్నప్పుడు ఏం చేశారు వీళ్ళంతా? ఏం జరిగింది మరి? ఇప్పుడేమో వాడికి వెళ్ళి సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు. అంటే వీళ్ళు అసలు గవర్నమెంట్ సర్వెంట్లా లేకపోతే పబ్లిక్ సర్వెంట్లా? గవర్నమెంట్ సర్వెంట్స్ అంటే పబ్లిక్ హెల్ప్ఫుల్ గా ఉండాలా, ఎవరికో ఒత్తాసి పలకాలా? అందులో అంత తప్పేం జరిగింది? ఏ సెక్షన్స్ కింద పెడతారు కేసులు? మీరు ఏ సెక్షన్స్ కింద మీరు బుక్ చేస్తారు కేసు? ఏముంది అక్కడ? అంత మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఏముంది? జై శ్రీరామ్ అని రాసుకుంటే ఒకటి తిడతాడు. మరి అక్కడ వాళ్ళు ఎవరెవరో ఏదో చేస్తుంటే ఎన్నో జరుగుతున్నాయి దారుణాలు. మరి అప్పుడేమో కనిపించట్లేదా? అప్పుడేం చేస్తున్నారు? నేను రాస్తానండి, నేనే చెప్తున్నాను కదా, పబ్లిక్ గా చెప్తున్నా, నేను రాసుకుంటా. ఎస్, ప్రతి ఒక్కడు హిందువే, ప్రతి ఒక్కడు హిందువే. మన రాధా మనోహర్ దాస్ గారు చెప్పినట్టు ఆడు మాకే పుట్టాడని చెప్తారు చూసారు, అందరూ హిందువులే. కాదని అనుమానండి, ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ హిందువులు. అబ్బాయి చెప్పాడు కదా, సేమ్ అలాగే మేమందరం రాసుకుంటాం, లేదా నేను కూడా రాస్తా, హిందువులమే. ఇప్పుడు దానికి ఏంటి పరిస్థితి? వాళ్ళు ఏం చేస్తారు? కరాటే కళ్యాణ్ కూడా రాస్తుందని చెప్పమనండి, కేసు వేసుకోమనండి. పెడతారండి అబ్బాయిని అంత. అంటే ఒక పిల్లోని పట్టుకొని ఏదో ఒక బ్రతుకు తెరువుకి వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేయాలి. వీలుంటే ఏదైనా పోలీస్ పని, అరే బాబు అదేదో అవుతుందని అట్లా మాట్లాడాలి. అరే ఒరే తురే కొడుతున్నాడు అసలు ఇష్టం వచ్చినట్టుగా. అంటే ఆయన అధికార మదమా? అంటే ఈ అబ్బాయి సంపాదించుకునే మామూలుగా ఉన్నాడు. రమ్మని చెప్పండి, మాతో మాట్లాడమనండి ఇట్లా. ఎస్ కళ్యాణి గారు, ఒక నిమిషం, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అండ్ అదే విధంగా యమునా పాఠక్ గారు కూడా జాయిన్ అయ్యారు. యమునా గారు, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. సో ఒకటి, బతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ ఆటో నడుపుకుంటున్నారు. తనకు నచ్చింది, తన భావ స్వేచ్ఛ, తన భావ ప్రకటన తనకు నచ్చినట్టు రాసుకున్నాడు. బట్ అది ఒక వర్గానికి నచ్చకపోవడం, వాళ్ళు కేసు పెట్టడం, కేసు వరకు వెళ్ళడం. ఇప్పుడు ఇందాక కళ్యాణి గారు అన్నట్లు కూడా ఇప్పుడు అతని వెనక, అబ్బాయి వెనక సరే తను అంత ప్రౌడ్ గా రాసుకున్నప్పటికీ కూడా ఆ రకంగా ఒరై తురై అంటూ కూడా మీదికి రావడం, ఇన్ కేసు ఒకవేళ అతను వీడియో తీయకపోతే కొట్టే వరకు కూడా వచ్చి ఉండొచ్చు అని చెప్పేసి కూడా ఇలాంటి భయపెట్టడాలు, ఈ సిచ్యువేషన్ ఏ రకంగా చూస్తున్నారు? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి దీనిపైన? నమస్తే అండి. బేసిక్ గా అతను ఆటో మీద 2 వాక్యాలు మనకు కనబడతాయి. ఒకటి, ఎవ్రీవన్ బోర్న్ ఇన్ దిస్ ఎర్త్ హిందూ అని రాసుకున్నాడు, జై శ్రీరామ్ అని రాశాడు. తర్వాత మతం మారితే తండ్రిని మార్చినంత గౌరవం అనేది కూడా అతను వ్యక్తిగతంగా రాయడం జరిగింది.
మొదటి అంశాన్ని మనం తీసుకుంటే, మతం మారచ్చు కానీ మన పూర్వీకులు మారరు. మొదటిగా మతం మారిన వాళ్ళు అనేక మంది, ఇప్పుడు మీరు తీసుకుంటే మన భారత ఉపఖండంలో కోట్లాది మంది మన అన్య మతస్థుల పూర్వీకులు ఈ నేలకి చెందిన వారే అని నేను చెప్పటం లేదు. మన చరిత్రకారులు, అలాగే మనకి డిఎన్ఏకి సంబంధించి అంటే జన్యు పరిశోధనలకు సంబంధించి, జన్యు అధ్యయనాలకు సంబంధించి కూడా ఈ డిఎన్ఏ రూట్స్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నట్టు మనకి చాలా ఖచ్చితంగా కూడా చెప్పడం జరిగింది. అది ఎవరైనా కావచ్చు, హిందూ, ముస్లిం, సిక్, క్రైస్తవులు, వీళ్ళలో మనలో చాలా మందికి కూడా ఉమ్మడి స్థానిక పూర్వీకులు ఉన్నారని శాస్త్రీయ అధ్యయనాలు చాలా దృఢంగా మనకి చెప్పడం మనం చూస్తున్నాం. సో అతను ఒక వ్యాఖ్యలు రాస్తున్నారు, అందరూ హిందువులే అని. దాన్ని కొంత సైంటిఫిక్ టెంపర్మెంట్ తో చెప్పాలంటే జన్యుపరమైన అధ్యయనాలు కూడా ఉన్నాయి. చరిత్రకారులు కూడా, మరీ ముఖ్యంగా తీసుకుంటే భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ సంబంధించిన ఈ 3 దేశాల్లో కూడా ఇప్పుడు మన పూర్వీకులందరూ కూడా ఏ మతానికి సంబంధించిన వాళ్ళు మనందరికీ కూడా దృఢంగా తెలుసు. సో అతను రాసిన వాక్యము ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ లో కూడా అతను వ్యక్తిగతంగా దృఢపరిచినప్పటికీ కూడా అది వాస్తవే కదా. ఓకే, డిఎన్ఏ అనేది మతాన్ని గుర్తించదండి. ఒక డిఎన్ఏ అనేది మనం చూస్తుంటే, ఒక జన్యుపరమైనది చూస్తే అది మతాన్ని గుర్తించదు. అది కేవలం వంశపారంపర్యాన్ని మాత్రమే సూచిస్తుంది. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో అందరూ హిందువులే అని చెప్పుకోవడం నాకు తెలిసి అది ఇబ్బంది పెట్టేది కాదు, లేకపోతే బాధపడేది కాదు, నిరాకరించేది కాదు. కాబట్టి మోస్ట్లీ ఆ దాంట్లో ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ కూడా ఉంది. ఒకటి, దాన్ని ఆధారంగా చేసుకొని పోలీస్ కేసు ఫైల్ అవ్వడం అనేది, లేకపోతే పోలీస్ వారు వారి మీద యాక్షన్ తీసుకోవడం అనేది సముచితం కాదు. ఒకటి, అంతేందుకు మొన్న కూడా మన ప్రధాని ఇండోనేషియా పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ మరి ఇండోనేషియా ప్రధాని కూడా చాలా మాట్లాడుతూ మాకు ఎన్నో డిఎన్ఏ రూట్స్ కూడా ఉన్నాయి భారత్ తో అనేది కూడా ఆయన కూడా ప్రస్తావించడం, అట్లాంటి కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. అలా అనేక దేశాల్లో కూడా పీపుల్ కన్ఫ్యూస్. ఎందుకంటే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రిలీజియన్ మనం గుర్తించాల్సింది ఏంటంటే, భారత్ లో మనం పాటిస్తున్న ఏదైతే ఈ హిందువులుగా గుర్తింపబడుతున్న ఈ యొక్క రిలీజియన్ కి సంబంధించిన మనం చాలా వి బిలాంగ్ టు ఓల్డెస్ట్ రిలీజియన్, అంటే అన్నిటికంటే చాలా ప్రాచీనమైనది. కాబట్టి అది మన వారసత్వ సంపదలో భాగం, మన కల్చరల్ ఐడెంటిటీ. అది రిలీజియస్ ఐడెంటిటీ కాదు, అది మనం గుర్తించాలి. అది మన కల్చరల్ ఐడెంటిటీ, అది మన వారసత్వ సంపద. సో దాన్ని ఆ ఆటో డ్రైవర్ ఆ విషయం ప్రస్తావించడం అనేది దాంట్లో తప్పు పట్టాల్సిన అంశం ఏమాత్రం లేదు. రెండో అంశము, ఇప్పుడు ఏదైతే ఈయన మతం మార్చుకోవడం అంటే తండ్రిని మార్చుకున్నట్లే అనేది ఆ వ్యక్తి తన వ్యక్తిగత విశ్వాసం లేదా తను ఒక ఉపమానంగా చెప్పాడు. ఇప్పుడు మనం చెప్తాం కదా, అనేక సామెతలు పుట్టుకొచ్చాయిగా, అనేక ఉపమానాలు పుట్టుకొచ్చాయిగా. సో దానితో మనం ఏకీభవించవచ్చు, లేకపోతే మనం పూర్తిగా కూడా మన అసమ్మతి కూడా వెళ్ళబుచ్చచ్చు. అక్కడ వరకు అంటే సొసైటీల్లో సామాజిక డిబేట్ కి దారి తీసే అంశం అయి ఉండొచ్చు అవకాశం ఉంది. కానీ అది వ్యక్తిగత ఒపీనియన్, అది మనం అంగీకరిస్తాం లేకపోతే అంగీకరించాం. కానీ దాన్ని విభేదించడంలో పూర్తిగా కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలనేది మాత్రం ఎక్కడా లేదు, ఉండదు. ఎందుకంటే డెఫినెట్ గా కూడా అది సోషల్ హార్మనీని కానీ కమ్యూనల్ హార్మనీని కానీ దెబ్బతీసే అంశం కాదు. అలాంటి అంశాలు చెప్పుకోవాలి, ప్రస్తావించాలి అంటే ఈ రోజు మన సభ్య సమాజంలో అనేకమైన సామాజిక రుగ్మతలతో, ఎస్పెషల్లీ మతపరమైన రుగ్మతలతో అనేక మంది సనాతన హైందవ ధర్మాన్ని దాడి చేస్తూ ప్రతి నిత్యం కూడా అనేక సందర్భాలలో కూడా వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఇదే మన భాగ్యనగరంలో, ఇక్కడ ఇదే తెలంగాణలో అనేక సందర్భాలలో పబ్లిక్ మీటింగ్స్ లో మన దేవీ దేవతలను అవమానించినవి, నేరుగా హిందువులను అవమానించినవి అనేకమైన సందర్భాలు. అంటే మీరు అన్నట్లు కరెక్టే, మీరు అన్నట్లు సందర్భాలు కూడా జరిగాయి. బట్ ఈవెన్ దో అంటే మతాన్ని మార్చితే తండ్రిని మార్చినట్టే అన్న ఈ పాయింట్ ఏదైతే ఉందో కూడా పర్టికులర్ గా ఒక వర్గానికే అది అంటే సహజంగా ఆ పాయింట్ అతను కాస్త సర్కాస్టిక్ గా రాసుకున్నప్పటికీ మతం మార్చుకున్న వాళ్ళకి అది వర్తిస్తుంది. బట్ ఈవెన్ దో ఇక్కడ ముస్లిం ఎందుకు రియాక్ట్ అయ్యారు అన్నది కూడా కాస్త క్వశ్చన్ గా ఉంది. ఇప్పుడు ఇక్కడ గుమ్మడికేదం ఎవరు అంటే భుజాలు తవ్వుతున్నట్టు అసలు ఎవరో రాసుకుంటే ఎవరో రియాక్ట్ అవ్వడం, దానికి కమ్యూనల్ డిస్హార్మనీగా చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది నాకైతే. అక్కడ అసలు దాంట్లో అసలు ఎటువంటి అప్పుడు అతను రాసుకున్నాడు, అతను ఏ పర్టికులర్ రిలీజన్ ని అక్కడ గుర్తించాలి, గమనించాలి.
ఆయన ఏ రిలీజియన్ ని కూడా రాయలేదు. మరి ఇక్కడ మరి గుమ్మడికే దొంగ అంటే ఎందుకు గుజాలు అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. అతను ఒక వ్యక్తిగతంగా రాసిన ఒక దాన్ని అది ఒక ఉపమానంగా అతను ఒక ఉపమానం రాసుకున్నాడు. దాన్ని మీరు విభేదించవచ్చు, ఏదో రాశాడు అని మనం దాన్ని తిరస్కరించవచ్చు. కానీ దాని పట్ల రియాక్ట్ అవ్వడము, దాని పట్ల కేసుల వరకు వెళ్ళడము, హెచ్చరికలు వెళ్ళడం అనేది సమంజసం కాదు. భారత రాజ్యాంగ స్ఫూర్తికి అది పూర్తిగా విరుద్ధం అని నేనైతే చెప్తాను. ఎందుకంటే మనకి ఆర్టికల్ 19(1) చెప్తోంది ప్రకారంగా కూడా ప్రతి పౌరుడు కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే హక్కు ఉంది అని మనం పదే పదే చెప్పుకుంటున్నామా? మరి ఇప్పుడు ఆ హక్కుని అతనే దుర్వినియోగం చేసుకోలేదు. ఒక ఉపమానంగా చెప్పాడు, దానివల్ల వచ్చే నష్టం లేదు. ఆయన పర్టికులర్ గా ఒక మతాన్ని ఉద్దేశించి అక్కడ రాయలేదు. అతను ఒక ఉపమానం ప్రకారంగా ఒక ఉపమానం వాడాడు అక్కడ ఆ వ్యక్తి. కాబట్టి అది అతని విశ్వాసం, తనకి ఏదైతే ఒక విశ్వాసం ఉందో, ఒక మతపరమైన విశ్వాసం ఉందో తన వాహనం పైన తను ప్రదర్శించాడు. మరి అది ఏ ప్రత్యక్షంగా ఏ వర్గంపై ద్వేషాన్ని రెచ్చగొట్టే పరిస్థితి నాకైతే కనిపించడం లేదు. ఎందుకంటే అలాంటిది ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ అతను చేయలేదు. అతని యొక్క ఉద్దేశాన్ని రాసుకున్నాడు. కానీ ఇంకొకటి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువే అనే ఒక భావం కూడా అతను, అది ఇందాక నేను మీతో చెప్పినట్టుగా మనకు ఒక కల్చరల్ ఐడెంటిటీ, అది ఆ ఒక్క విషయాన్ని అతను, ఆ దృక్పథాన్ని అతను చాలా స్పష్టంగా కూడా వివరించడం జరిగింది. తన అభిప్రాయాలనే చెప్పాడు కానీ చట్టపరంగా విరుద్ధంగా చేయలేదు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఏం చేయలేదు. తన ఒక ఉపమానాన్ని అతను ప్రదర్శించాడండి. సో ఈ భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే ఇది అందరికీ ఉంటుంది, అది సమానంగా ఉండాలి. మరి భావ ప్రకటన అనేది ఇంతకు ముందు చాలా మంది హిందూ ధర్మాన్ని ఉద్దేశించి అనేక వ్యాఖ్యలు చేసినప్పుడు మరి ప్రతినిత్యం కొన్ని లక్షల కేసులు ఫైల్ అవ్వాలిగా, ఎందుకు అవటం లేదు? కావాలని ఉద్దేశపూర్వకంగా ఏదో ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చి మళ్ళీ ఏదైనా ఒక రకమైన సామాజిక ఇటువంటి అసతుల్యతను ముందు తీసుకొచ్చే ప్రయత్నం తప్పించి, నాకు తెలిసి అతను రాసింది రెచ్చగొట్టే విధంగా లేదు, ఎవరిని కించపరిచే విధంగా లేదు. అతని ఒక ఉపమానం అతను రాసుకున్నాడు, అతని హక్కు స్వేచ్ఛ, దాన్ని ఎక్కడ ఎవరిని గాయపరచలేదు. కాబట్టి ఎవరికి నొప్పి ఎందుకుంటుందో తెలియట్లేదు, ఎవరు అంత నొప్పి తీసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. అండ్ ఇంకొకటి, సమాజంలో అనేక రుగ్మతులు, అనేక క్రైమ్లు, అనేకమైన ఆడవాళ్లు బయటికి తిరిగే పరిస్థితి లేదు. సాయంత్రం పూట అనేక విషయాలలో ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. నాకు తెలిసి నేను రిక్వెస్ట్ చేసేది మన పోలీస్ శాఖ వారికి, కొంచెం ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారము రక్షక భటులు, వాళ్ళు సమాజాన్ని, మన రాజ్యాంగ స్ఫూర్తిని, మన 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 భారత పౌరులను, వాళ్ళ ఒక హక్కులను కాపాడే విధి విధానంలో వాళ్ళు అడుగులు వేయాలి. వాళ్ళు స్ఫూర్తిదాయకంగా ఉండాలి, వాళ్ళు రక్షక భటులు. కాబట్టి వాళ్లే ఎవరో టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఉద్దేశపూర్వకంగా టార్గెట్ అని కనిపిస్తోంది. అది దయచేసి అలా చేయకూడదు. కాబట్టి వాళ్ళు అధికార హోదాలో ఉన్నారు, వాళ్ళు దానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి. అండ్ సమానత్వం అని చెప్పడం కాదు, అతను రాసిన దాంట్లో ఒకవేళ ఏమన్నా ఉంటే ఒక చర్చకి ఎందుకు రాసావునైనా అలాంటివి ఏమన్నా అనేది ఏమైనా ఏదైనా డిస్కషన్ డిబేట్స్ అయితే అయి ఉండొచ్చు. కానీ ఐ డోంట్ థింక్ ఇట్లాంటివన్నీ జరగకూడదండి. ఇది ఇట్స్ నాట్ కరెక్ట్. తప్పకుండా దీన్ని మనం ముక్త కంటంత ఖండించాలి. ఎందుకంటే ఇందులో తప్పు అతను భరత్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని తప్పు ఇందులో ఏది కనిపించడం లేదు. అతన్ని టార్గెట్ చేస్తున్నాడు, అతన్ని టార్గెట్ చేయకూడదు. టార్గెట్ చేసిన పక్షాన తప్పకుండా హిందూ సంఘాలు ఏవి కూడా మౌనం వహించవు. కాబట్టి హిందూ సంఘాలు అంటే కేవలం ఈ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా కూడా అవి ఉపేక్షించే పక్షం. రైట్ అండి, థ్యాంక్ యూ అండి యమున గారు. అండ్ అదే విధంగా కళ్యాణి గారు, లలిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తం మీద అయితే చూసారు కదా, ఎవరికి వారికి సంబంధించి కూడా మాట్లాడడం అయితే జరిగింది. ఈవెన్ దో ఈ డిబేట్ సంబంధించి కూడా ఒక పాయింట్ అయితే క్లియర్ చేయాలనుకుంటున్నా. దీన్ని అయితే ఏ మతానికి అయితే కించపరచడానికి జీ తెలుగు న్యూస్ అయితే దీన్ని పెట్టలేదు. జస్ట్ అది భావ ప్రకటన, వాళ్ళకి సంబంధించి వాళ్ళ అభిప్రాయాలు మాత్రమే వ్యక్తం చేయడం జరిగింది. అండ్ ఈవెన్ దో ఇప్పుడు భారత్ కి సంబంధించి కేసు కూడా నమోదైంది. సో ఇప్పుడు రెండు వర్గాల మధ్య జరిగిన చిచ్చు ఇంకా ఎంతవరకు వెళ్తుంది? సో ఇంకా హిందూ సంఘాలు అయితే అండగా నిలుస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా భారత్ కు అండగా ఉండాలంటూ కూడా అటు హిందూ సంఘాలు పిలుపునిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ విషయం ఈ రెండు వర్గాల మధ్య చిచ్చుని ఎవరు సద్దుమనిగా చేస్తారు, ఏం చేయబోతున్నారు ఫ్యూచర్ లో, ఇది ఇక్కడికి క్లియర్ అవుతుందా, ఇంకా ఈ అగ్గి ఇంకా రాజుకుంటుందా అనేది మాత్రం చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.